నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ట్రోలింగ్ మరియు వ్యక్తిగత దూషణల సంస్కృతిపై కూటమి ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కుని మహిళలను టార్గెట్ చేయడం, చంపేస్తామంటూ బెదిరింపులకు దిగటం లాంటి వెకిలి చేష్టలకు ఇక కాలం చెల్లిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఆన్లైన్ వేధింపుల బాధితులకు అండగా నిలిచేందుకు ఏకంగా తన క్యాంప్ ఆఫీసులోనే ఒక ప్రత్యేక ఇన్స్టిట్యూషనల్ కంప్లైంట్ సెల్ ను మరియు సైబర్ క్రైమ్ పోలీసులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంపై విమర్శలు, సెటైర్లు, రాజకీయ భేదాభిప్రాయాలను మేము గౌరవిస్తాం, కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టడం కాదు అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అసలు ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది, దీని వెనుక ఉన్న చట్టపరమైన నిబంధనలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన నయా సిస్టమ్ ప్రకారం ఆన్లైన్ వేధింపులు, సైబర్ బుల్లీయింగ్ కు గురయ్యే బాధితులు ఎవరైనా సరే తమకు ఎదురైన వేధింపుల వివరాలను నేరుగా డిప్యూటీ సీఎం కార్యాలయంలోని ప్రత్యేక కంప్లైంట్ సెల్ కు పంపించవచ్చు. ఇందుకోసం డిజిటల్ ఆధారాలైన స్క్రీన్ షాట్లు, లింకులు మరియు వివాదాస్పద వీడియో క్లిప్లను సాక్ష్యాలుగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక వ్యవస్థకు వచ్చే ప్రతి జెన్యూన్ ఫిర్యాదును అధికారులు లోతుగా పరిశీలించి తదుపరి కఠిన చర్యల కోసం కొత్తగా ఏర్పాటు చేస్తున్న టాస్క్ ఫోర్స్ కు తక్షణమే ఫార్వర్డ్ చేస్తారు. కంప్లైంట్ సెల్ నుండి వచ్చే ఫిర్యాదులపై టైం బౌండ్ పరిమితితో చట్టపరమైన చర్యలు తీసుకోవడమే ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ యొక్క ప్రధాన విధి. ఈ టాస్క్ ఫోర్స్ లో అనుభవజ్ఞులైన సైబర్ క్రైమ్ పోలీస్ ఇన్వెస్టిగేటర్లు, న్యాయ నిపుణులు మరియు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు భాగస్వామ్యంగా ఉంటారు. ఫేక్ ప్రొఫైల్స్ వెనుక దాక్కొని మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేయడం మరియు మతపరమైన దేవతలను దూషించే వారి ఐపీ అడ్రస్లను ట్రాక్ చేసి వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఈ టాస్క్ ఫోర్స్ వేగంగా స్పందిస్తోంది. సోషల్ మీడియాలో కొందరు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో చేస్తున్న వాదనలకు పవన్ కళ్యాణ్ రాజ్యాంగం సాక్షిగా చెక్ పెట్టారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 2 ని గుర్తు చేస్తూ ప్రతి పౌరుడికి మాట్లాడే హక్కు ఉన్నప్పటికీ సమాజ శాంతి భద్రతలు, నైతికత, గౌరవ మర్యాదలు మరియు పరువు నష్టం వంటి అంశాల పరిధిలో దీనికి సహేతుకమైన పరిమితులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇతరుల వ్యక్తిగత జీవితాలను, కుటుంబాలను రోడ్డున పడేయడం కాదని, చట్టాన్ని అతిక్రమిస్తే ఐటీ యాక్ట్ లోని కఠిన నిబంధనల ప్రకారం మరియు అవసరమైతే వివాదాస్పద కంటెంట్ ను తొలగించేందుకు ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కింద కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఆన్లైన్ నేరాలను పూర్తిగా అరికట్టేందుకు ఒక సరికొత్త చట్టాన్ని తీసుకురావడానికి కూడా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేలా సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. డిజిటల్ హెరాస్మెంట్ ను తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఫేక్ ఐడెంటిటీలు మరియు ఆన్లైన్ ఇంపర్సనేషన్ కు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా ఈ నయా చట్టం యొక్క పరిధి ఉండబోతుందని సమాచారం. ఈ ఆన్లైన్ వేధింపుల చైన్ ను బ్రేక్ చేయడంలో చట్టంతో పాటు సామాన్య నెటిజన్ల పాత్ర కూడా అత్యంత కీలకమని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ఎవరైనా ఒకరి వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ పెట్టే అసభ్యకర పోస్టులను, తప్పుడు ప్రచారాలను ఎవరూ లైక్ చేయవద్దని, షేర్ కూడా చేయవద్దని మరియు ఫార్వర్డ్ చేయవద్దని కోరారు. డిజిటల్ ప్రపంచం మనుషులను కలిపే వేదికగా ఉండాలి కానీ విడదీసే సాధనంగా మారకూడదని హితవు పలికారు. మరి ఏపీ ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిర్ణయంపై మరియు పవన్ కళ్యాణ్ ఉక్కుపాదంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.